హలో ఫ్రెండ్స్, ఈరోజు అయితే శివం బజ్జీ మూవీ చూడడం జరిగింది. సో మెయిన్ స్టోరీ విషయానికి వచ్చేస్తే పాకిస్తాన్ అండ్ చైనా కలిసి ఇండియా మీద యుద్ధం చేయాలి అనుకుంటాయి. సో ఆ యుద్ధంలో ఏం జరిగింది, ఇండియా ఎలా గెలిచింది అనేది మెయిన్ స్టోరీ అనమాట. సో హీరో ఈ స్టోరీలో ఏం చేస్తున్నాడు, అతని పాత్ర ఏంటి అనేది స్పాయిలర్ అలర్ట్, ట్విస్ట్ ఉంటుంది. సో అండ్ క్లైమాక్స్ మాత్రం చాలా బాగుంది ఎస్పెషల్లీ. అండ్ ఇంటర్వ్యూలు మాత్రం ఓకే పర్వాలేదు అనిపించింది, జస్ట్ యావరేజ్ ఇంటర్వ్యూ. క్లైమాక్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది. ఆ బీజిఎం, ఆ ఫైటింగ్ సీన్స్ నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది. అండ్ మూవీ క్వాలిటీ పరంగా చూసుకున్నా, అలాగే సౌండ్ డిజైనింగ్ పరంగా చూసుకున్నా పర్వాలేదు, జస్ట్ యావరేజ్గానే ఉన్నాయి. సో క్వాలిటీ ఓకే పర్వాలేదు, బాగానే మెయింటైన్ చేశారు. సో ఎక్కడ మిస్టేక్ అయిందంటే ఎగ్జిక్యూషన్లో మిస్టేక్ అయింది. స్క్రీన్ ప్లే ఎగ్జిక్యూషన్ అనేది స్టోరీకి అంతగా సెట్ అవ్వలేదు. అక్కడక్కడ కొంచెం ఫ్లాస్ అయితే ఉన్నాయి. సెకండ్ హాఫ్ కొంచెం లాగ్గా అయితే లెంత్గా అవుతుంది. సో అందుకే కొంచెం నచ్చలేదు. బట్ ఓకే పర్వాలేదు, మూవీ మాత్రం పర్వాలేదు, జస్ట్ వన్ టైం వాచబుల్. సో ఈ మూవీని కనుక మీరు థియేటర్లో వాచ్ చేసి ఉంటే ఎంత రేటింగ్ ఇస్తారో కామెంట్ చేసి చెప్పండి. నేనైతే 5కి 3.5 రేటింగ్ ఇస్తాను, వర్త్ వాచ్ అని. సో మీరు కూడా థియేటర్లో వాచ్ చేయండి, వర్త్ వాచ్ అని మీరు కూడా అంటారు. అండ్ కాన్సెప్ట్ మాత్రం చాలా బాగుంది, కొత్త కాన్సెప్ట్. సో మీరు ఎక్స్పెక్ట్ చేయరు, ఆ రేంజ్లో ఉంటుంది కాన్సెప్ట్ మాత్రం. సో ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన సినిమా వ్యూ ఛానల్ని ఫాలో అయిపోండి. సో మన ఛానల్ని హిందీలో కూడా కొత్తగా ఛానల్ అయితే పెట్టాం. సో ఆ ఛానల్ కూడా ఇంకా చూడకపోయింటే చూడండి. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. టాటా, బై బై, సీ యూ.